నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో కళాకారులు లేరు. ఇది నా మాట కాదు, స్వయంగా ఒక కళాకారుడే చెప్పిండు. కీరవాణి అనే ఒక ఆంధ్ర కళాకారుని కన్నా గొప్ప కళాకారులు తెలంగాణలో ఉన్నారా అనే ప్రశ్న ఒక కళాకారుడే చెప్పేసిండు డైరెక్ట్. ఆయనను మించిన కళాకారుడు ఉన్నాడా, ఆయనను మించిన సంగీత దర్శకుడు ఉండా అని చెప్పేసి. ఒకప్పుడు గోరేటి ఏదైతే తప్పులు చేసిండని చెప్పేసి ఇదే అందశ్రీ నిప్పులు జరిగిండో, ఎమ్మెల్సీ తీసుకొని రాజభోగాలు అనుభవిస్తుందని చెప్పేసి వెంకన్న మీద ఏదైతే అందశ్రీ మాట్లాడిన మాటలు ఉన్నాయో గతంలో ఒకసారి ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం. సరే, గతంలో గోరెటి వెంకన్న కూడా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఎంతో మంది కొట్లాడితే, ఎంతో మంది అమరులు అయితే, ఎంతో మంది కళాకారులు రోడ్ ఎక్కుతే, ఆర్టీసీ కార్మికులు రోడ్ ఎక్కితే, విద్యార్థులు రోడ్ ఎక్కితే వచ్చిన తెలంగాణను కేవలం కేసీఆరే ముందుండి తీసుకొచ్చిండని గతంలో వెంకన్న పోయి కేసీఆర్ సంకలేదు వచ్చిండు, ఏదో ఒక పదవి తీసుకుండు, ఆయన రాజభోగాలు అనుభవించిండో అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో గోరెటి వెంకన్న ఏదైతే పనులు చేసిండో అదే తరహాలో మన అందశ్రీ కూడా అదే దారిలో పోయే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం దగ్గర వీళ్ళ మన్నెనలు, వీళ్ళ పనులు సాగాలన్నా, వీళ్ళ కథలు సాగాలన్నా ప్రభుత్వానికి ఏదో లొంగి బానిసగా బతుకుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ కళలను, తెలంగాణ కళాకారులను అవమానిస్తూ రేవంత్ రెడ్డి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, అటుపోయి ఆంధ్రోళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. దీనికా తెలంగాణ తెచ్చుకుంది. మన పాలన, మన దేశం, మన రాష్ట్రం అని చెప్పేసే కదా. రాష్ట్రాన్ని మనకు కావాలి, ఆంధ్రోళ్ళ చేతిలో మనం మగ్గిపోతున్నాం, వాళ్ళు మనల్ని అణిచివేస్తున్నారు, మన బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు, మన ప్రాంతానికి నీళ్లు రాకుండా చేస్తున్నారు అనే కదా మనం తెలంగాణ తెచ్చుకుంది. ఇలా తెలంగాణ వచ్చినాక కూడా అదే పని చేస్తున్నారు. గతంలో కేసీఆర్ తీసుకొని కాంట్రాక్టులన్నీ ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పిండు. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవంగా నిలిచినటువంటి తెలంగాణ గీతాన్ని ఆంధ్ర వాళ్ళ నోటితో పాడిపియాలి, వాళ్ళని మించిన కళాకారులు లేరని చెప్తుండే. ఎంత సిగ్గుమాలిన మాట ఇది. ఒకసారి అందశ్రీ ఆయన్ని ఆలోచించుకోవాలి. నువ్వు తెలంగాణ బిడ్డవని చెప్పుకున్నావు కదా, ఎడ్ల కాడికి పోయి బర్ల కాడికి పోయి నా బతుకు మొదలైంది, అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ రోజు గొంతు విప్పినావు కదా. ఏమైంది, తెలంగాణలో అంత మంచి కళాకారులు లేరా? నీ పాట నీకు సరే ఎట్లనన్నారా, నీ పాట నువ్వేం సింగర్వా లేదంటే కాంపిటీషన్కి పోతున్నావా? మన తెలంగాణకు ఆత్మగౌరవంగా ఉండాలి ఒక పాట అని చెప్పేసి వాడించుకుంటున్నాం. మన వాళ్ళతో వాడిపి ఇలా వీళ్ళకు మించిన వాళ్ళు అని చెప్పేసి ఒకసారి నీ మాటలు ఒకసారి మళ్ళీ విందాం. గతంలో నువ్వు మాట్లాడిన మాటలు. తిరగబడు మొదలైంది, ఈ తీటి ఉన్నారు అనుకున్నప్పుడు ఏం లేను, ఒట్టిగేం లేను, పని మీదనే ఉన్నా చేస్తాను కానీ అది కూడా ఆయన దరిద్రానికి 8 ఏళ్ళు ఆలోచిస్తే దొరికింది ఆ పేరు. నిప్పుల వాగు గుప్పున నిన్ను తగలబెట్టడమే దానికి తెలిసిన విద్య. నిప్పుల వాగు తెలంగాణ ఉద్యమ పాట. అందుకోసము మిత్రులారా, అందులో ఒక మాట రాసి, అందులో చిన్న మాట రాశాను, దాన్ని చెప్తే నా ప్రసంగం అయిపోతుంది. ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ, ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. కనుదరిసిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు దాపిన ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఏ ఒక్కడిదో కాదు అందరిది తెలంగాణ. ఏలుకోపోండి 5 ఏళ్ళు. చెప్పినావు కదా నువ్వే, ఒక్కడు తలుచుకుంటే తెలంగాణ వచ్చేనా, అందరూ కదా, అందరు కలిస్తే కదా తెలంగాణ వచ్చిందని చెప్పినావు. ఈరోజు ఏమంటున్నావు? నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, కీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. అసలు వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం. టెక్నికాలిటీస్ అన్నవి ఒక ఇటలీకి చెందిన అమ్మాయి, ఆమె ఇచ్చిన స్వతంత్రము, ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరమైనప్పుడు ఒక అనుభవము అంటము. నేను సినిమా కూడా చూడలేదు ఆయన, నేను సినిమా మన దగ్గర చేస్తాము. ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. ఆ పాటలు కూడా క్యాసెట్లు కదా, సినిమా చేశాడు రవి కళ్యాణ్. నా సినిమా బ్రహ్మాండంగా చేశాడు. అర్జున్ ఉన్నాడు, రవి కళ్యాణ్ ఉన్నాడు. అట్టగా తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమాకు పెట్టుకోలేను కదా. నీ సినిమా కదా, నాది నీ సినిమా అయితే అసలు పట్టించుకోవన్నా. నువ్వు సినిమా తీసి కీరవాణ్ణి పెట్టుకో, రహమాన్ని పెట్టుకో, అని పట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా.
మాకు సంబంధం లేదా? నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను. ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు, ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్న తెలంగాణ రాష్ట్రం. చూసిరు కదా, కీరవాణి తలదన్నే ఒక సంగీత దర్శకుడు మన తెలంగాణలో ఉండా అని చెప్పేసి అంటారు. అంటే కీరవాణికి సంబంధం ఏముంది అసలు తెలంగాణలో? ఆయనను మించినోడు కాకపోయినా ఆయనను తగ్గినోడే ఉండని. తెలంగాణోడు కదా మనకు కావాల్సింది, తెలంగాణ కళ కదా మనం బయటకు చూపించాల్సింది, తెలంగాణ వాళ్ళని కదా మనం ఆదుకోవాల్సింది, తెలంగాణ వాళ్ళని కదా మనం ప్రపంచానికి చూపించాల్సింది, దేశానికి చూపించాల్సింది. కీరవాణి మించినోడు ఉండా అని చెప్పేసి అని మాట్లాడితే ఏం మాట్లాడుతుండ అసలు అందశ్రీ? తెలంగాణలో లేరా? మన బల్గం సినిమా ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేసిండా? చిరంజీవి ఏదైతే నంది అవార్డు తీసుకున్న ప్రతి దాంట్లో ఆంధ్ర అని చెప్పేసి వాడు ఉండేది, వాడు తినేది, పీల్చే గాలి మొత్తం మన తెలంగాణలో వానికి అన్ని హక్కులు. పోయి ఆంధ్రప్రదేశ్ చిరంజీవి నంది అవార్డు గ్రహీత ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి రాష్ట్రాన్ని, వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళు పేరు తెచ్చుకుంటారు కదా. మరి మన రాష్ట్రానికి ఎప్పుడు నువ్వు కీరవాణి మించిన సంగీత దర్శకులు ఎందుకు లేరు? రవి కళ్యాణ్ అని ఉన్నాడు, ఎంతోమంది ఉన్నారు. ఒకసారి నువ్వు ఆ సినిమా చూసావో లేదో, నా సినిమాకు నేను ఎందుకు పెట్టుకుంటా అని చెప్పేసి అంటున్నావు. నీ అయ్యే జాయిరా తెలంగాణ? నీ సినిమా నా తెలంగాణ ఆత్మగౌరవాన్ని సినిమాతో పోలుస్తావా? ఒక సినిమాకు వాడినోడిని నా సినిమాలు ఎందుకు పెట్టుకుంటా అంటే తెలంగాణ ఏం మీ అయ్యే సొత్తా లేదంటే మీ అమ్మ సొత్తా? ఈరోజు వచ్చి నేను ఎందుకు పెట్టుకుంటా, నువ్వు ఏంది అసలు ఏం చేస్తుర్రు? రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటుర్రు? ఆ రాష్ట్రానికి ఒక పేరుంది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అని చెప్పేసి అన్నావు. అందరూ కలిస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పేసి అన్నావు. ఇలా సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పేసి అన్నవాడికి ఒక మంచి గౌరవం ఉందన్న మీకు తెలంగాణలో. అందశ్రీ అంటే ఒక మంచి పేరు ఉంది, నికాస్ అయిన వ్యక్తి అన్న ఒక మంచి అభిప్రాయం ఉంది మీ మీద. మీరంటే మీ పట్ల మాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని నిన్న ఒక్క రాత్రిలో పోగొట్టుకున్నావు నువ్వు. ఇలా వాణ్ణి మించినోడు వీని మించినోడు అని చెప్పేసి ఎవరినో ఏ రాష్ట్రానికి తీసుకొచ్చి జర్మనీ అమ్మాయి మన తెలంగాణని ఇచ్చిందని చెప్పేసాను. తెలంగాణ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిందా లేదంటే ఏడికెళ్ళి ఇచ్చింది? మన హక్కు కదా తెలంగాణ. ఏదో మనం అడగక ముందుకే డైరెక్ట్ మీ తెలంగాణ ప్రజలు మీరు 2 రూపాయి అని చెప్పి చెప్పిందా? 1200 అమరవీరులు కదా, ఆత్మ బలిదానం చేసుకుంటే కదా తెలంగాణ వచ్చింది. ఇలా జర్మనీ అమ్మాయి ఇచ్చిన తెలంగాణ మనకు సంబరమైనప్పుడు వేరేటోడు వచ్చి పాడిన పాట మనకు సంబరం కాదా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఏం వేరేటోడు వచ్చి మన తెలంగాణ కోసం కొట్లాడి చచ్చిపోలేడే? మరి జర్మనీ ఆమె డైరెక్ట్ 1200 మంది బలిదానం కాకముందుకు ఎందుకు ఇవ్వాలి తెలంగాణ? మరి డైరెక్ట్ తెలంగాణ కోసం రోడ్ ఎప్పుడైతే ఎక్కినామో అప్పుడే డైరెక్ట్ ఇగో బాబు మీ తెలంగాణ మీకు ఇస్తున్నాం చావకండి అని చెప్పేసి ఎందుకు చెప్పలే? మరి ఎంతోమంది అమరులు అయిన తర్వాత కదా తెలంగాణ ఇచ్చింది. భయానికి తెలంగాణ ఇచ్చింది, కానీ ఏదో ఆమె చేతులకెలో ఆమె ఇంట్లోకెలో అది మన హక్కు, మనం కొట్లాడినాం. దానికి ఏదో జర్మనీ అమ్మాయి ఇచ్చింది మనం సంబరాలు చేసుకుంటున్నాం, ఇవాళ ఇంకోటి వచ్చి వాడతాడు మనం సంబరాలు చేసుకుందాం. ఏంది ఏం ఎటు అవుతుంది? ఏం మాట్లాడుతున్నావు? గల్లీ సిన్నదాన్ని వాడిన గోరెటి వెంకన్న లేడా తెలంగాణలో? పొడుస్తున్న పొద్దు అని చెప్పేసి తెలంగాణ ప్రజలను మొత్తం ఏకం చేసిన పాటలు లేవా? దానికి పని చేసిన వాళ్ళు లేరా ఇప్పుడు? సరే గద్దరన్న అంటే అనిపోవచ్చు, గద్దరన్నకు అద్భుతమైన పాటల్లో సంగీతాన్ని అందించిన వ్యక్తులు లేరా? బెల్లి లలితకు సంగీతం అందించిన వాళ్ళు ఇప్పుడు లేరా ఆ టీంలో? కీరవాణి ఎవడాడు కీరవాణి? ఎవరు? సరే ఆయన నంది అవార్డు గ్రహీత కావచ్చు, ఆ గ్రహీత అవార్డులో కూడా ఆయన పేరు మెన్షన్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఆయన రాష్ట్రాన్ని మెన్షన్ చేశారు. అంటే తెలంగాణలో ఉంటూ తెలంగాణలో తిరుగుతూ వాళ్ళు ఎప్పుడన్నా మన తెలంగాణకు పేరు తెచ్చే ప్రయత్నం చేసిర్రా? తెలంగాణలో ప్రభుత్వం వాళ్ళకు మద్దతు తెలుపుతుంది, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు పని చేస్తుంది, వాళ్ళకు ఊడిగం చేస్తుంది. అయినా వాళ్ళకు ఏ ప్రాధాన్యత వచ్చినా ఏ అవార్డు వచ్చినా వాళ్ళ పేరు మాత్రం ఆంధ్ర అనే చెప్పేసి ఉంటుంది. ఎక్కడ ఏం మాట్లాడదు అందశ్రీ అన్న, నువ్వు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే నువ్వు తెలంగాణ గీతాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రలకు తాకట్టు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నావు, దాన్ని సమర్థించుకుంటా ఈరోజు నువ్వు పొద్దున్న లేచి రాత్రి లేచి ఓళ్ళన ఫోన్ చేస్తే ఆ సినిమాలో పెట్టినావు, ఈ సినిమాలు ఎందుకు పెడతా? ఏ సినిమాలు తీస్తున్నావు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని సినిమాతో పోలుస్తావన్న? నువ్వు ఖచ్చితంగా ఈ మాటల పైన తెలంగాణ కళాకారులకు అలాగే సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ అని చెప్పేసి అంటారు. ఎవరిచ్చిన తెలంగాణ, ఎవరు తెచ్చిన తెలంగాణ అని చెప్పేసి మన సుక్క రామనరసన్ ఉన్నాడు. ఆయన పాటలు ఒకసారి విను. రాష్ట్రంలో ఆయన పాట ఒకటి వదిలేస్తే దుమ్ము లేస్తుంది. లేరా ఇంకా? ఆయనే కాదు, సీనియర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. పార్టీలకు సంబంధం లేదు కదా ఇది. వచ్చిన తెలంగాణ ఇచ్చింది ఏముందని చెప్పేసి ఏపూరు సోమన వాళ్ళే గజ్జుమల్లే కేసీఆర్ని వణికిచ్చిండు కదా పాటతోని.
లింగమని నమ్మితే దొంగవైపోతున్నారు అని కేసీఆర్ మీద రసమై వాడిన పాట ఎట్లుండే? దెబ్బకి ఎమ్మెల్యే సీట్లు రాలేవా? అంటే వాళ్ళ పాట ప్రభావం అట్లుంది కాబట్టే కదా వాళ్ళకు ఎమ్మెల్యేలను చేసిరు, వాళ్ళకు ఒక పదవులు అప్ప చెప్పిర్రు, వాళ్ళకు భయపడే ప్రభుత్వాలు వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేసింది. కళాకారులే లేరని చెప్తూ తెలంగాణలో వాణ్ణి తన్నే కళాకారులు లేరు, వీని తన్నే కళాకారులు లేరు. ఎవడు చెప్పిండు కళాకారులు లేరని? ఒక్క పాటతో వీరులార వందనం అని చెప్పేసి విద్యార్థి లోకం మొత్తం బయటకు వచ్చింది. విద్యార్థి లోకం ఎట్లా ఉంది, విద్యార్థుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ధైర్యం ఏంది, వాళ్ళ కథ ఏందని చెప్పేసి రాష్ట్రం మొత్తం చూసింది. గజ్జుమన్నది. ఆంధ్ర వాళ్ళే భయపడ్డారు. 3 రంగుల జెండా అని చెప్పేసి పాట వాడంగానే స్టేజ్ల మీద రాహుల్ గాంధీ, తెలుగు అర్థం కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ డ్యాన్సులు వేసారు కదా. దానికి సంగీతం అందించింది ఎవరు? తెలంగాణ వాళ్ళు కాదా? పాటలు వాడిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? తెలంగాణలో వాణిది అనేటోడు వీనిది అనేటోడు ఎందుకు మనకు? మనోడు కావాలి కానీ ఓనో పోయి ఎన్నో అన్నారని చెప్పేసి అంటే తన్నేటోడు ఎందుకు మనకు? తంతేనే కదా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు. ఇంకా తన్నించుకున్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వాణిది అనేటోడు వీనిది అనేటోడు అని చెప్పేసి మాట్లాడుతూ ఎంతోమంది కళాకారులు ఉన్నారు. దయచేసి అందశ్రీ గారు కూడా ఈ ఏదైతే మాట్లాడారో ఆ మాటల మీద కావచ్చు, కళాకారులను అవమానించిన విధానం మీద కావచ్చు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో కొన్ని స్టేజ్ల మీద కూడా పంచుకున్నప్పుడు చెప్పినావు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ రాజ్యం చేసుకో, మళ్ళా ఎక్కడో టాపి పని చేసుకునే అందశ్రీ ఇలా మీ దగ్గర కూర్చుండే స్థితి రాదు వాడికి. అయితే చాలామంది తెలంగాణ ఉద్యమంలో నేను త్యాగం చేసిన, అది చేసిన, ఇది చేసిన చాలా గొప్పలకు పోతుంటారు. నేనేం త్యాగాలు ఏమి చేయలేదు. జననీ జన్మభూమించ స్వర్గాదపి గరీయసి అన్న వాల్మీకి సూక్తి ఉంటుంది మనకు. గడియలకు అగ్గి పెట్టింది, రాచరికానికి గోరిగట్టింది. తెలంగాణ అంటే పిడికడు మట్టార పిపిలీకాది బ్రహ్మ పర్యంతం కంపరం బుట్టించే మందుపాతర. అది ట్రిగ్గర్ లేని వెపన్, అది అమర్చిన మందుపా. నువ్వే చెప్పినావు కదా తెలంగాణ మట్టి కాదు కదా, తెలంగాణ అంటే ఆత్మగౌరవం అని చెప్పినావు కదా. నీ మాటల్లో నేను విన్నావు కదా. రేవంత్ రెడ్డితో ఉంటే ఆ రోజు కూర్చున్న రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకో. తెలంగాణ అంటే ఒక అద్భుతం అని చెప్పినావు, తెలంగాణ ఒక పాటల పూదోట అని చెప్పినావు, తెలంగాణ కళాకారులతో అని చెప్పినావు, తెలంగాణలో నా పోరాటం ఉందని చెప్పినావు. నీ పోరాటం ఉంది, ఎవరికి పంచిపెడతావు ఇప్పుడు ఆ పోరాటాన్ని? ఎవరి దగ్గర బానిస చేద్దాం ఆ పోరాటాన్ని? మనం మాట్లాడుకుంటూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోకపోతే ఎవడొచ్చి ఎంకరేజ్ చేస్తాడు? మన దాంట్లో కళాకారులు లేరంటావు. చాలామంది ఉన్నారు. సాయి చంద్ ఉండే చనిపోయిండు, ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. అదే తరహాలో అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళకు ఒకసారి అవకాశం ఇస్తే కదా. నువ్వు మన తెలంగాణ కళాకారుల దగ్గరికి పోయి ఒకసారి పాడవాడరా బాబు, నిన్ను చూస్తా, మీరు నచ్చిందా లేదా చూస్తా అని చెప్పేసి ఎవరితో నా ట్రయల్ కొట్టినావా? ఒక ఉద్యోగం ఇస్తే అటువంటిది 10 మంది ఇంటర్వ్యూకి వస్తారు. ఇలా తెలంగాణ ఆత్మగౌరవానికి నువ్వు తెలంగాణకి అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్ ఎవరిని సత్తా చూడకుండా నువ్వు డైరెక్ట్ పోయి వాడిని మించినోడు లేడు, వీని మించినోడు లేడు, వాడే కావాలని చెప్పేసి అంటే ఏంది అది? తెలంగాణ గీతాన్ని నువ్వు రాసిన పాటను కావచ్చు, నువ్వు రచించిన కవిత్వాలు కావచ్చు తెలంగాణకు అనువాదం చేస్తున్నారంటే నువ్వు సంతోషించాలి. దాన్ని తెలంగాణతో వాడిస్తే ఇంకా సంతోషిస్తారు కదా. అది ఒకవేళ తెలంగాణ గీతం కాకుండా నువ్వు తీయబోయే సినిమానో, నువ్వు తీయబోయే షార్ట్ ఫిలిమో, లేదంటే నీ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో వేసుకుంటా అంటే నీ ఒవ్వంతోంటానో వాడించుకో, ఎవరికి ఏం అవసరం? తెలంగాణలో కళాకారులు లేడనడం నిజంగా సిగ్గుచేటన్నా. ఎందుకంటే నీలాంటి గొప్ప బిడ్డలను తెలంగాణకు అందించింది తెలంగాణ గడ్డ. నీలాంటి ఎంతోమంది కవులను అందించింది తెలంగాణ. నీలాంటి ఎంతోమంది కళాకారులను తెలంగాణకు అందించారు. ఎంతోమంది గొప్ప తల్లులు వాళ్ళ బిడ్డలను, వాళ్ళ ప్రాణాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ పోరాటం చేసిరు, అడవి బాట పట్టిరు. విమలక్క లేదా? ఎంతమంది లేరు తెలంగాణ కోసం, తెలంగాణ బిడ్డలు. అరే నువ్వు అందరి పోయేసి ఎవరు బెటర్ అనిపిస్తే వాళ్ళతో పాడిపోయాలి కదా. ఎవడో తలదంతడు, ఎవడో ఏదో చేస్తాడని చెప్పేసి అంటే నిన్ను దన్నేటోడు వస్తారన్న తెలంగాణలో. ఇంతవరకు నీ మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేరు, మాట్లాడాల్సిన అవసరం కూడా రాలేదు, అట్లాంటి పరిస్థితి కూడా రాలేదు. గోరెడ్డి వెంకన్న విషయంలో నువ్వు ఆ రోజు ఒక సభ మీద చేసిన చర్చకు అందరూ నీకే మద్దతు తెలిపారు. నీకు మద్దతు చెప్పిన వాళ్ళు కూడా తెలంగాణ కళాకారులే. ఆ కళాకారులను ఇవాళ నువ్వు కాదని, తెలంగాణలో కళాకారులు లేరని చెప్పేసి నువ్వు అవమానిస్తున్నావు తెలంగాణను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎంతగా అవునన్నా కాదన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో ఖచ్చితంగా ఆలోచించాలి.
ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎంత బిజీగా ఉంటాడో మాకు తెలుసు. కానీ గంటన్నర పోయి ఆయన దగ్గర ముచ్చట్లు పెట్టేంత తెలంగాణకు ఏం ఉద్ధరిద్దామని చెప్పేసి ఆ ముచ్చట్లు పెట్టిన మాకైతే అర్థం కాలేదు. ఇదేమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఒకసారి ఈ విషయం పైన ఆలోచించాలి. తెలంగాణ చిహ్నాన్ని మారుస్తామన్నారు, తెలంగాణ గీతాన్ని మారుస్తామన్నారు, మార్వండి సరే, అందులో ఏదైనా తప్పిదాలు ఉంటే ఏమైనా ఉంటే మార్వండి. కానీ తెలంగాణలో ఏది మార్చినా తెలంగాణ సంస్కృతికి తెలంగాణ గొంతుకు అనువాదంగా ఉండాలి. తెలంగాణకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో తీయాలి. ఎవరితోటో తీస్తాం ఎవరితోటో చేస్తామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు తెప్పించే బాధ్యత ప్రజలు తీసుకుంటారు, కళాకారులు తీసుకుంటారు. సరే, చివరిగా కళాకారులకు కూడా ఒకటి చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం రావడంలో మీ పాత్ర ఎంత ఉందో, విద్యార్థులు తెలంగాణ అందరి పాత్ర ఎంత ఉందో మీ పాత్ర కూడా అంతే ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాలకు కానీ పార్టీ నాయకులకు కానీ పబ్బం కట్టడం, వాళ్ళకు పాటలు పాడడం, వాళ్ళను జోకడం ఇవన్నీ బంద్ చేసుకోండి. తెలంగాణ ఆత్మ గౌరవం ఒక దగ్గర నాశనం అవుతుంటే ఇలా మీరు పోయి ఏదో మూలన జాక్కున్నారు. మేము పాడలేదా పాటలు అని చెప్తారు. పాడిరు. వచ్చిన తెలంగాణలో ఏం జరుగుతుందో చూపించాల్సిన బాధ్యత మీదే ఉంది కదా. ఒకడేమో వచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదని చెప్పేసి పాడతాడు, మళ్ళీ తెల్లారి పోయి పార్టీ కండువ పట్టుకొని పల్లెకు పోదాం పదాన్నో అని చెప్పేసి అంటాడు. అంటే పాటను కూడా మీ వ్యక్తిగత అవసరాలకు మలుచుకుంటున్నారు కదా. పాట అంటే ఎంత గొప్పది, ఎంతోమందిని చైతన్యం చేయాల్సింది కదా పాట, ఎంతోమందిని ఏకం చేయాల్సింది కదా పాట. ఇలా నీ స్వార్థం కోసం, నీ జీవన గడువు కోసం ఇలా ఆ పాటలను కూడా మీరు మీ అవసరాల కోసం వాడుకుంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూనే ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి మన తెలంగాణ కళాకారులతో, మన తెలంగాణ పాటలతో, మన తెలంగాణ కవులతో పాటలు రాపించుకొని వాడిపించుకుంటారంటే తెలంగాణ గొప్పదే మా దృష్టిలో. అయితే ఖచ్చితంగా గొప్పదే నా తెలంగాణ. నా తెలంగాణలో అనేక రకాలు ఉన్నాయి. పాటల కోసం, ఆ పాటలు వినడం కోసం కొంతమంది విమలక్క రాసినవి కావచ్చు, గోరెడ్డి వెంకన్న రాసినవి కావచ్చు, అనేక మంది పాటలు రాసిన పాటలు వినడం కోసం ఎంతో అడవిలోకి పోయి, అంటే ఇళ్లలో వింటే ఆ పాటలు ఏమంటారో పోలీసులు పట్టుకోతారని చెప్పేసి భయానికి ఆ పాటల కోసము దూరం పోయి పొలాల కాడ చేన్ల కాడ పాటలు విన్న సందర్భాలు ఉన్నాయి. అంటే తెలంగాణ గొప్పదే కదా. ఏ మీడియా లేనప్పుడే గోరెడ్డి వెంకన్న కావచ్చు, విమలక్క కావచ్చు, గద్దర్ కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలిసిరు. ఇలా ముఖాలు చూపిస్తే కూడా కొంతమందిని గుర్తుపట్టరు. అయ్యలా ఏదైతే నువ్వు తెలంగాణ వాడిని తలదన్నినోడు ఉన్నాడు కిన్నరా అని చెప్పేసి అన్నావు కదా, ఆయన్ని తీసుకుపోయి ఒక పల్లెటూరు ప్రజలను అడిగితే వాని ఫేస్ కూడా ఉనికి తెలియదు. అదే గోరెడ్డి వెంకన్న ఫోటో తీసుకోవో ఏడి కన్నవో, విమలక్క ఫోటో తీసుకో ఏడు కన్నవో, గోరెడ్డి వెంకన్న ఫోటో తీసుకో ఏడు కన్నవో, రసమయ్య ఫోటో తీసుకో ఏడు కన్నవో, ఎవ్వరో ఫోటో తీసుకోపోయినా తెలంగాణ ప్రజలు గుర్తుపడతారు. అంటే ఎవరు గొప్ప ఇడ? మన ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం కదా నీ పాటని ఇవ్వాల, నువ్వు రాసిన పాట అని చెప్పుకుంటుందని మన రాష్ట్ర గీతంగా పెట్టుకుందాం అనేది. ఓకే, ఏదేమైనప్పటికీ కళాకారులు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది వేరే ఎవరో వచ్చి పాడిపోతే మన రాష్ట్రం వేరే ఒక గొంతుతో, వేరే ఒక సంగీతంతో ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం మీద కూడా దీనివల్ల ఖచ్చితంగా వ్యతిరేకత పెరుగుతుంది. మళ్ళీ బీఆర్ఎస్కు జీవం పోషణ వాళ్ళు అవుతారు. బీఆర్ఎస్ పాలనే బాగుందని చెప్పుకునే రోజులు తీసుకొచ్చినట్టు అవుతుంది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆలోచించాలి. ఒకటికి 4 సార్లు ఆలోచించి ఏదైతే మేలు, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో మనం దానికి అవార్డులు తీసుకురావడం కోసం కాదు. కాబట్టి ప్రజలకు నచ్చినట్టుగా మీరు పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి కాళోజీ టీవీ వేదికగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.